హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నల్లీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్. టుడే బ్లాగ్ వచ్చేసి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరకైతే మనం వచ్చేసాము. ఇదైతే వెంకట్రావుపల్లి ఆత్మకూరు, మన నెల్లూరు డిస్టిక్. ఇక్కడైతే ఆలయము చాలా ప్రత్యేకమైనది. మనము ఎక్కడ చూడలేనిది ఇక్కడ మనకి ఆంజనేయ స్వామికి ఎదురుగా స్వామివారి వాహనంగా ఒంటైతే ఉంది. ఆంజనేయ స్వామికి ఒంట వాహనంగా ఎందుకు వచ్చిందో నేను వ్లాగ్లో అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇక ఒంట విషయానికి వస్తే, శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా భూమిపై అవతరిస్తున్నప్పుడు ఆయనకి సహాయంగా చాలామంది దేవతలు వారి అంశను భూమిపైకి శ్రీరామునికి సహాయంగా పంపించారు. వారితో పాటు మహాశివుని రుద్ర రూపాన్ని హనుమంతునిగా పంపారు. హనుమంతుడు సాక్షాత్తు ఆ శివ స్వరూపం అని మనకు తెలుసు కదా. మరి శివుడు ఎక్కడ ఉంటే మన నంది కూడా అక్కడే ఉంటారు కదా. అందుకే నంది నేను కూడా మీ వెంట వస్తాను స్వామి అని అంటారు. అప్పుడు మన శివయ్య హనుమంతుని వాహనంగా అవసరం లేదు, అంతగా అవసరం ఉండదు అంటారు. కాబట్టి వద్దు అంటారు. కానీ నంది మాత్రం నేను మీతోనే ఉంటాను, మీరు ఎక్కడ ఉంటే అదే నా కైలాసము అంటే అవసరం వచ్చినప్పుడు నేనే నిన్ను ఎంచుకుంటాను అని స్వామివారు చెప్తారు. రాముడు హనుమాన్ భూమిపైకి అవతరించాక సుగ్రీవుడు వాలి నుండి తప్పించుకుంటూ ఋష్యముఖ పర్వతం మీద దాక్కుంటారు. అక్కడ నుండి తనని కాపాడమని జాంబవంతుడు హనుమంతుడిని కోరుకుంటాడు. అప్పుడు వాళ్ళు అక్కడ నుండి సుగ్రీవునికి తోడుగా అక్కడే ఉంటారు. ఋష్యముఖ పర్వతం దగ్గర పంప సరోవరం ఉంది. అక్కడ సరోవరం చుట్టూ ఎడారి, ఎక్కడ ఇసుకే ఉంటుంది. హనుమంత స్వామి అటువైపు వెళ్తున్నప్పుడు అందులో నడవడానికి కష్టపడుతుంటారు. అప్పటికి స్వామి శక్తుల గురించి ఆయనకి తెలియదు. అలా స్వామి అవస్థలు చూసి ఆ చుట్టూ అడవిలో ఉన్న జంతువులు స్వామివారికి సహాయం చేయడానికి వస్తాయి. వాటిలో మన నంది ఒంటె రూపంలో ఉంటారు. అలాగే అప్పుడు స్వామి ఆ ఒంటెని వాహనంగా స్వీకరిస్తారు. తర్వాత ఆ ఒంటె రూపంలో మనకి ఆ నంది ఇసుకలో నడిచేవాడు అని పేరు కూడా పెడతారనమాట. ఆ ఒంటె రూపం వలన మనకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ఒంటెకు నిన్ను నా సన్నిధిలో ప్రతిష్ఠించే వాళ్ళకి అభీష్ట సిద్ధి కలుగుతుందని వరమిచ్చారు. అయితే ఇలా ఒంటెను కనిపించే హనుమాన్ ఆలయాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటివి ఇంకెన్నో మన సనాతన ధర్మంలో నీ విషయాలన్నీ మీ ముందుకు తీసుకొని వస్తాను. దానికి మీరు మమ్మల్ని ఇలాగే ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. జై హనుమాన్. స్వామివారి ఆశీస్సులు ఈ మంగళవారం రోజు మనందరికీ దొరకాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.